పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సంక్రాంతి అలాగే కనుమ రోజు మా ఇంట్లో ఎలా జరిగింది ఏంటి అంతా కాదు, కానీ అక్కడ క్లిప్ తీసాము, అది షేర్ చేస్తాను, చూసేయండి. మార్నింగే ప్రసాదాలు అయిపోగానే పంతులు గారికి ఇవ్వడానికి అని చెప్పి తోటకూర, అట్లాగే కొంచెం పాలకూర ఉంది. పాలకూర అంటే దానిలో ఎవరనుకోండి, మామూలుగా ఉంది కదా మనకి, ఇద్దాము అని చెప్పి. అలాగే కొన్ని వంకాయలు, ఇవన్నీ కోసుకెళ్తాక వచ్చాను. ప్రసాదాలు చేసి పక్కన పెట్టేసి పొద్దున్న ఫ్రెష్గా కోద్దామని వచ్చాం. వంకాయలు దండ ఫ్రెష్ ఇస్తే మనకు పండిని మనం ఆ సంతోషమే వేరు కదా. ఇంకా కూరగాయలు అవి కోసుకొచ్చుకుని మంచిగా రెడీ అయ్యి చక్కగా పూజ అయితే చేసుకున్నామండి. అత్తే చెప్తారు ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా మనకున్న దాంట్లో మంచిగా రెడీ అయ్యి కళకళలాడుతూ చేసుకోవాలంట. దేవుడు ముందు మనం ఎలా ఉంటామో అలా నువ్వు ఎప్పుడు ఇలా ఉండు అని చెప్పి సంతోషంగా అంటే ఆశీర్వదిస్తారంట. అంటే మనం నిండు కనిపించాం అనుకోండి, ఎప్పుడు ఇట్లా ఉండు అని చెప్పి బ్లెస్ చేస్తారంట. అలా మంచిగా రెడీ అయ్యి దేవుడికి అయితే పూజ చేసుకున్నామండి. చేసి ప్రసాదాలు అవి పెట్టేసి పూజ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట. పంతులు గారికి ఇవ్వడాకని చెప్పి నెయ్యి, పాలు, పెరుగు, గుమ్మడికాయ, కూరగాయలు, కొబ్బరికాయ. కూరగాయల్లో మోస్ట్లీ మనయే ఉన్నాయి అనుకోండి. ఇగోండి మొత్తం కూరగాయలు అన్నీ, పప్పు దినుసులు, చింతపండు, ఒక రోజుకి సరిపడా ఒక కుటుంబానికి సామాన్ అనమాట, ఆయిల్తో సహా అన్నీ. తాతగారికి గారెలు ఇష్టం అంట, అందుకని చెప్పి పప్పు, నూనె. మా అమ్మకేమో కాఫీ బాగా ఇష్టం అంట, అందుకని చెప్పి కాఫీ పొడి, పాలు, ఈ పంచదార, ఇవి కూడా అనమాట. సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. మకర సంక్రమణ పర్వ దివసేన ఏవం శ్రీ అలగమేల్ మంగాధమీర శ్రీ వెంకటేశ్వర స్వామిన పరిపూర్ణ కృపగా. పంతులు గారిని ఎప్పుడు కూడా అత్తయ్య సంక్రాంతి రోజు పిలుస్తారండి. దంపతులకి అంటే పంతులు గారి దంపతులకి బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పంతులు గారికి ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్. ధాన్యాల గోత్రోద్భోస్య పాతురు సుబ్బయ్య నామరేస్య కోటేశ్వరమ్మ నామవతి సకలాభీష్టసిద్ధ్యర్థం అనంతపుణ్యలోక ప్రాప్తి ద్వారా మకర సంక్రాంతి పర్వ దివసేన బ్రాహ్మణాచార్య భోజన నిమిత్తం సర్వాభీష్టదా సిద్ధ్యర్థం ఏవం సకలాభీష్టసిద్ధిరస్తు తథాస్తు. ఈసారి మాతోటి ఇప్పించారు. ఇక్కడ ఉన్నాం కదా మీరు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ మాతోటి ఇప్పించారనమాట. ఇక్కడ సంకల్పం అది చెప్పి పంతులు గారు చక్కగా చేపిస్తారు. మొట్టమొదటిసారి అనమాట. అంటే మేము ఎప్పుడు కూడా అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఫస్ట్ టైం ఇక్కడ మేము మా ఇంట్లో ఉన్నాము. ఇవం వస్త్రాని పే వసావసాదేవో రక్షిద్రామంతవో హసరగాః అవాతిరతమందు తాను విశ్వారుతేన మిత్ర వరుణా సచేతే వస్త్రకైంకర్యం తుభ్యమహం సంప్రదతే నమః. వస్త్ర కైంకర్యార్థం తుభ్యం అహం సంప్రదతే నమః. అచ్యుత ప్రారద ప్రజా మేధా స్వర్చదార్చంత పుత్రగార వృణ దృశ్వర్చితార్చిత ప్రార్చద శ్వాసేనో దర్బాంధారయమానః శాకదానం తు. ఓం ఇమం మే వర్ణశ్రుతిః మధ్యాచమునగాత్వామస్య రాజగేరత్వాగామి బ్రహ్మణ శ్రీదేవి భూదేవే సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ ప్రసాదేన ఉన్నత ఉద్యోగ వ్యాపార వివాహ ధనధాన్య పుత్రపౌత్ర వృద్ధిరస్వై. ఇంకా మనం మంచిగా రెడీ అయ్యామంటే ఫోటోలు అవి తీసుకుంటాం కదండి. అది కాకుండా దేవ కూడా వచ్చాడు కనుక ఇంకా అందరం చక్కగా ఫొటోస్ అవి దిగాము. కాసేపు టైం స్పెండ్ చేసి ఇదిగోండి లంగా అయితే ఇది వస్త్రవేదికలో తీసుకున్నాను అనమాట. శారీ దాన్ని ఇట్లా లంగలాగా చేపించాను. బ్లౌజు ఇది కవితనే కుట్టింది. నేను వస్త్రవేదికలు అంటే సేమ్ అని కాదులేండి, ఇది ఇమిటేషన్ పైతాని శారీ. అంటే మనకి బడ్జెట్ రేంజ్లో 3000 సంథింగ్ పడిందండి. 32 కానీ 35 కానీ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇంకా దాని మీదకి బ్లౌజ్ ఫ్రంట్ ఏమో ఇట్లా ప్రిన్స్ కట్, ఫ్రంట్ ఇలా వచ్చింది నెక్, ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అనమాట బటన్స్.
చూసారా ఇదంతా ఇలా వస్తుంది. దీనికి యాక్చువల్గా కొన్ని బీడ్స్ పెట్టించుకోవాలి. అది తర్వాత సంజనకు ఐడియా వచ్చిందనమాట. పండగ నాకు ఇవ్వచ్చులే అని చెప్పి ఇంకా పంపించేయమన్నాను కవితని, మళ్ళీ లేట్ అయిపోతుందని. అది ఓని ఇంకా దీని మీదకి ఓని ఏమో తనే తీసుకుంది. నాకు అంత టైం ఉండదు కదండి తిరిగే టైము. అక్కడ పంపించేస్తే తనే చూసి సెట్ చేస్తుంది అనమాట. ఇది ఓణి ఇట్లా వచ్చింది. అంటే ఈ ఓణి శారీలోదంట క్లాత్, తానులోదా ఏదో చెప్పింది తీసుకుని దానికి ఇట్లా లేసేసింది. భలే కలర్ సేమ్ మ్యాచింగ్ అనమాట. ఈ కలర్ది లేసేసింది. దీనికేమో అదే లేస్ తోటి ఇట్లా హిప్ బెల్ట్ సదనా చెప్పిందంట చేయమని చెప్పి హిప్ బెల్ట్. నేనైతే నాకు తెలియదు ఇది వచ్చేదాకా హిప్ బెల్ట్ చేయించుకుంది. ఇంకా ఇదనమాట డ్రెస్, సంజన వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో వస్త్రవేదిక అది నెంబర్ ఇస్తాను, బొటిక్ నెంబర్ కూడా ఇస్తాను చూడండి. ఎప్పుడు లేనిది సంక్రాంతికి సినిమాకి వెళ్ళామన్నమాట. ఇంకా అందరం ఉన్నాం కదా సరదాగా అట్లా నా సామిరంగ మూవీకి వెళ్ళాము. ఇంకా ఆ రోజు అలా గడిచిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవా ఒకసారి చిలుకూరు వెళ్ళొద్దామన్నాడు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. అత్తయ్య, నేను, ఫ్రెండ్ వచ్చింది, మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ లోపలికి సెలవు రోజున లోపలికి గుడి లోపల ప్రదక్షిణ చేయడానికి ఎలా చేయరంటండి. బయటే అంటే గుడి చుట్టూతా ఆవరణ చుట్టూతా ఒక ప్రదక్షిణ చేయడానికి ఏర్పాటు చేశారు. అక్కడే ప్రదక్షిణ చేసేసుకుని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా మేము మళ్ళీ వెనక్కి బయలుదేరి వచ్చేసామండి. ఇక్కడ చిలుకూరు గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయట అన్ని షాప్స్ ఉంటాయి కదండి, అక్కడ మా కోసము అలాగే పిల్లలు ఏవో కొనుక్కున్నారు. ఇంకా ఇంట్లో ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా తీసుకోవాలంటారు కదా, గాజులు అవి తీసుకుని అలా వచ్చామన్నమాట. చిన్నపిల్లలాగా రూపాయి అంటే కొనుక్కున్నారనమాట చిన్నపిల్ల టైం పాస్. అదే అమ్మ తిప్పాలి కానీ నువ్వు ఎందుకు తిప్పుతున్నావు? అమ్మ ఇంటికి వెళ్ళా తిప్పుకుంటారు. వచ్చేటప్పుడు అండి అత్తాపూర్లో ఈ మన ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పింది సంజన. అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళిందంట. చాలా అంటే చాలా బాగుంటుందమ్మా, వెళ్దామంది. ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. అసలు అక్కడ రాధాకృష్ణులు ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు కదా, అసలు వాళ్ళ అలంకారం చాలా బాగుంటుంది. అసలు ఎంత కళకళలాడుతూ ఉన్నారంటే నిజంగా అక్కడ నిలబడి ఉన్నారా అన్నట్టున్నాయి. ఇంకా అవన్నీ చూసుకుని వచ్చామండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తులాభారం ఉందండి. తులాభారము యూజువల్గా డబ్బులు అట్లా చేస్తారు కదా, కానీ ఇక్కడే భగవద్గీతలు తూస్తారంట. తూసి దాన్ని మన విద్యాలయాల్లో అక్కడ ఫ్రీగా డొనేట్ ఇస్తారంటండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇంకా కనుమ రోజు మేము నాన్ వెజ్ వండుకుంటామండి. సో కనుమ రోజు ఇంకా మనకి యాజ్ యూజువల్ వండుతాం కదా. ఇది కైమా కూర, కీమా ఏంటిది ఇది కీమా కూర. ఓకే, మటన్ కీమా, చికెన్ కీమా కాదండి, మటన్ కీమా. అయిపోయింది రెసిపీ. అయితే లాస్ట్ ఇయర్ కనుమ పండగ రోజున పోస్ట్ చేశాను. చికెన్ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇది రసం హై. మా ఇంట్లో వెజిటేరియన్స్కి ఫుడ్ పెట్టరండి సరిగ్గా. అలా నాన్ వెజ్ అయ్యి వండుకుని ఇంకా అందరం కలిసి కూర్చుని భోజనాలు చేసామండి. పండగ అంటేనే నలుగురు ఉంటేనే సందడి కదా, సో అట్లా సందడిగా గడిచింది. ఇంకా సాయంత్రానికి వీళ్ళు సరిత వాళ్ళు వచ్చారు కదా, వస్తూ గాలిపటాలు తీసుకొచ్చారు. అవి కాసేపు అవి ఎగరేసుకుని పిల్లలు ఆగమాగం చేశారు. ఎగరేయటం రాదు కానీ ఎగరేసామని ఫీల్ అయ్యారనమాట. అది జరిగింది. ఏం చేస్తున్నావు రుద్వి? ఏం చేస్తున్నావు? గాలిపటం కాలిగడ్డం పెడితేవరా? అయ్యయ్యో కైట్ ఎగరేస్తున్నావు రుద్వి? ఏందో నీ కైట్ వేసుకుని మీదకి వస్తాను. నేను ఎక్కడ తింటాను నిన్ను? మా క్యాండీ కోపం వస్తుందమ్మా, ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. పర్వాలేదు ఎగిరిందిరా. సంజు నువ్వేం చేస్తున్నావు? సంజు నువ్వు పరిగెడతావా? సంజు ఏం చేస్తున్నావు?
కూడా భయం వేసిందమ్మా. నువ్వు వేసే గాలికి భయం వేసి దాక్కుంది వచ్చి ఇక్కడ. కైట్ చూసి కూడా భయమే. నా కాలు ఇక్కడ చేసేది ఏం లేదు. కైట్లు మట్టుకు పట్టు లాగు, టైట్ గా లాగు. అదే క్రాష్ అయిపోయింది. పట్టుకో. అది ట్రైనింగ్ ఏరా అట్లా పట్టుకో. రుద్వి ఏం జరుగుతుంది అసలు? నీ సైజు ఉందారా అది కైట్? ఓకే ఏయ్ అరే లాగ్ 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 లాగ్. అరే ఇది వదులుకుంటూ లాగాలి రుద్ది. ఇది పరిగెత్తుతానే వస్తుంది. వెరీ గుడ్. దేవా లేపాడు. భలే వేసామమ్మ, సూపర్. అందుకనే నేను చూడు పట్టుకో పట్టుకో. వీటికి భయం వేస్తుంది. పట్టుకో రుద్ది. అటు పరిగెత్తావా? గాలి చూడండి అత్తయ్య. అత్తయ్య క్యాండీ చూడండి. లాగ్ లాగ్ లాగ్. అది ఇట్లుంటది. ఏయ్ ఎగురుతుంది ఎక్కడికో. ఇది చూడు పొట్టుది. పొట్టి. అసలు మనం ఏం చేసాం అనేది కాదండి, ఎక్కడున్నా ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఆ పని వచ్చిందా రాలేదా అవి మనకు అనవసరం. మొత్తానికైతే సందడిగా అలా జరిగింది. సరిత కాలు పట్టం పట్టుకుంది. అయ్యో చిక్కులు పడిపోయింది. ఇంతలోనే సర్ప్రైజ్గా సరిత దేవాకి సెండ్ ఆఫ్ కేక్ తీసుకొచ్చింది అనమాట. అంటే తను వెళ్ళే రోజున నాకు రావడానికి కుదరదు, వర్కింగ్ డే అని చెప్పి ముందే తీసుకొచ్చేసింది. ఇంకా అందరూ ఉన్నాం కదా, అది కూడా ఒక పని అయిపోయింది అన్నట్టుగా. దేవా ఏమో అమ్మ నాకు ఇప్పుడే కట్ చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతున్నానన్న ఫీలింగ్ వస్తుందమ్మా అని అంటున్నాడు. మొత్తానికి కేక్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట. మా పిల్లాడు పక్కన బాధపడుతుంటే అయ్యో దేవా ఏదో ఒకసారి నిజంగా బర్త్డే కేక్ కట్ చేయలేదు కదా ఇయర్. నిజమే కదా, అక్కడ కట్ చేయలేదా? ఎందుకు? మేము కూడా అంకుల్ బర్త్డేకి రాలేకపోయాము. ముందు అయ్యో See you very soon. అబ్బో ఆహా ఓవర్ యాక్షన్లో. మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి, రూపా కూడా వచ్చింది కనుక పండగ రోజున కనుమ రోజున అందరం సరదాగా హార్వెస్ట్ కూడా చేసాము. ఈ సరదా హార్వెస్ట్ వీడియో అయితే ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో వస్తుందండి. అలా సరదాగా పండగ అయితే జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం చేశారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మాకైతే మాత్రం ఫస్ట్ టైము పండగ కొంచెం వెరైటీగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది. అలాగే సినిమాకి వెళ్ళటం ఇదంతా కూడా ఎప్పుడు చేయలేదు, మేము ఫస్ట్ టైం వెళ్ళాము. సో మాకు ఇలా సందడిగా జరిగింది. మీరేం చేశారు అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.